గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఇవాళ వీడియోలో మనం ఇర్రేషనల్ నంబర్స్ అంటే ఏంటో ఇదివరకు క్లాస్లోనే మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు ఇర్రేషనల్ నంబర్స్ని ఎలా ప్రూవ్ చేయాలి అంటే రూట్ 2 ఇర్రేషనల్ అని, రూట్ 5 ఇర్రేషనల్ అని, ఇలాంటివన్నీ ఎలా ప్రూవ్ చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ ఇర్రేషనల్ అంటే ఏంటి ఒకసారి రీకాల్ చేసుకుందాం లాస్ట్ క్లాస్ని. డెసిమల్స్లో 2 టైప్స్, టెర్మినేటింగ్ డెసిమల్స్ అండ్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్. నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్లో మళ్ళీ 2 టైప్స్, ఒకటి రికరింగ్ అండ్ నాన్ రికరింగ్. రికరింగ్ని P/Q ఫామ్లో మనం రాయొచ్చు. సో P/Q ఫామ్లో రాయలేనటువంటి నాన్ రికరింగ్ ఆర్ నాన్ టర్మినేటింగ్, దీన్ని ఇర్రేషనల్ నంబర్స్ అంటారు. ఇర్రేషనల్ నంబర్స్ అంటే ఏంటంటే నాన్ రికరింగ్ ఏమి ఉండాలి అండ్ నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ ఈజ్ కాల్డ్ ఇర్రేషనల్ నంబర్స్. అంటే ఏ నంబర్స్ని అయితే P/Q ఫామ్లో రాయలేమో వాటిని ఇర్రేషనల్ నంబర్స్ అంటారనమాట. ఓకే, every number is a rational number, every natural number, every whole number, every integer, that every number is a rational number. ఇలా రేషనల్ నెంబర్ నీలోకి రాయలేము. సో రేషనల్ నెంబర్ అంటే ఏంటి? P/Q ఫామ్, P, Q are integers and Q not equal to 0. దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ద రేషనల్ నెంబర్స్. సో ఈ డెఫినేషన్లో మనం వేటిని అయితే రాయలేమో వాటిని అన్నిటిని కూడా ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. ఇర్రేషనల్ నెంబర్స్ నేను ప్రూవ్ చేయడానికి అంటే రేషనల్ నెంబర్స్కి ఎగ్జాంపుల్స్ ఏమవుతుంది? పై అవుతుంది, ఒకటి ఈ అవుతుంది, ఇంకా రూట్ ప్రైమ్స్ అంటే రూట్ 2, రూట్ 5, రూట్ 7, ఇలా రూట్ ప్రైమ్స్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్స్. ఓకేనా, ఇప్పుడు మనం ఫస్ట్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేస్తాం. రూట్ 2 అని ప్రూవ్ చేసిన తర్వాత సేమ్ అదే అలాగే రూట్ 5 కూడా ప్రూవ్ చేస్తాం, అలాగే రూట్ 3 కూడా ప్రూవ్ చేస్తాం. ఒక్కటి నేర్చుకుంటే చాలు, మిగతా అన్ని అలాగే చేయాలన్నమాట. ఓకేనా, ఫస్ట్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయడానికంటే ఫస్ట్ మనము ఒక చిన్న డెఫినేషన్స్ ఒక 2 ఉన్నాయి, అంటే చిన్న థీరమ్స్ అనమాట. అవి ఏంటంటే P అనేది ఒక ప్రైమ్ నంబర్, P ఈజ్ ఎ ప్రైమ్ నంబర్. P అనేది ప్రైమ్ నంబర్ అయితే ఇది A² డివైడ్ చేస్తే, ఈ ప్రైమ్ నంబర్ A² డివైడ్ చేస్తే ఇదే ప్రైమ్ నంబర్ P డివైడ్స్ A ఆల్సో. ఓకేనా, P అనేది ఒక ప్రైమ్ నెంబర్. దిస్ ఇస్ ద ప్రైమ్ నంబర్. P అనేది కాంపోజిట్ నంబర్ కాదు, ఇది ప్రైమ్ నంబర్. ఈ ప్రైమ్ నంబర్ అనేది A² డివైడ్ చేస్తే P కూడా Aని డివైడ్ చేస్తుంది. దీన్ని అర్థమెటిక్ థీరం ఆఫ్ ఫండమెంటల్ థీరం ఆఫ్ అర్థమెటిక్ దాన్ని యూజ్ చేసి మనం ప్రూవ్ చేస్తాం అనమాట. దీన్ని ఫండమెంటల్ థీరం ఆఫ్ అర్థమెటిక్ ఏంటి? ఎవరీ కాంపోజిట్ నంబర్ ఈజ్ రిటన్ యాజ్ ద ప్రైమ్స్, ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ఓకేనా, దిస్ ఈజ్ యూనిక్. అది ఫండమెంటల్ థీరం ఆఫ్ అర్థమెటిక్, అది యూజ్ చేసుకుని ఈ థీరంని ప్రూవ్ చేస్తాం. P డివైడ్స్, P ఈజ్ ప్రైమ్ నెంబర్. ఫస్ట్ ఇది ప్రైమ్ నెంబర్, P డివైడ్స్ A². ఇది A² డివైడ్ చేస్తే నెక్స్ట్ P డివైడ్స్ A ఈజ్ ఆల్సో. P అనేది Aని కూడా డివైడ్ చేస్తుంది. ఓకేనా, ఈ డెఫినేషన్ మనము ఈ థీరం మనం యూజ్ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే ఏదైనా ఒక ఫ్యాక్టర్, ఒక నెంబర్ ఉంది, ఒక కాంపోజిట్ నెంబర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 8 అనే కాంపోజిట్ నెంబర్ ఉంది. దీన్ని 8 = 4 × 2 అని రాస్తాను. 4 × 2 అని రాస్తే అప్పుడు ఏమవుతుంది? ఈ 4 అనేది 8ని డివైడ్ చేస్తుంది అని అర్థం, అండ్ 2 ఈజ్ ఆల్సో 8 డివైడ్ చేస్తుంది అని అర్థం. ఓకేనా, అంటే 8కి ఇవి 2 ఫ్యాక్టర్స్, ఏ ఫ్యాక్టర్ అయినా సరే దీన్ని డివైడ్ చేస్తుంది. ఈ కండిషన్ కూడా మనం, ఇలాంటి కండిషన్ కూడా ఒకటి మనం యూజ్ చేస్తాం రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయడంలో. ఓకేనా, ఇప్పుడు మనం ప్రూవ్ చేద్దాం రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్ అని. ప్రూవ్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్. రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయడానికి నేను ఫస్ట్ ఏం తీసుకుంటానంటే దానికి కాంట్రడిక్షన్, రూట్ 2 ఈజ్ రేషనల్ అని ప్రూవ్ తీసుకుంటాను. సో అస్యూమ్ రూట్ 2 ఈజ్ రేషనల్. ఓకేనా, రూట్ 2 ఈజ్ రేషనల్ అన్న వెంటనే అప్పుడు మనకేమవుతుంది? రూట్ 2 అనేది A/B ఫామ్లో మనం రాసుకోవచ్చు. రేషనల్ నెంబర్ అనగానే P/Q ఫామ్ రాయొచ్చు కదా, అలాగా రూట్ 2ని నేను A/B అనే ఫామ్లో రాస్తాను. ఓకేనా, రూట్ 2 = A/B. హియర్ A, B ఆర్ కో-ప్రైమ్స్. ఇది కంపల్సరీ కండిషన్, ఇది కో-ప్రైమ్స్ అయి ఉండాలి కంపల్సరీగా. కో-ప్రైమ్స్ అంటే ఏంటి? దేర్ HCF ఈజ్ 1. HCF ఈజ్ 1 అంటే A, Bల HCF 1 అంటే దీనికి A, B రెండింటికి 1 ఒకటే ఫ్యాక్టర్ ఉంది. అదర్ దాన్ 1 ఇంకా ఏ ఫ్యాక్టర్ కూడా లేదు మనం తీసుకున్న దానికి. ఓకేనా, అంటే సింప్లెస్ట్ ఫామ్ ఆఫ్ ద
ఫ్రాక్షన్ ఇది a/b అనేది సింప్లెస్ట్ ఫామ్లో మనం తీసుకున్నాం. √2 = a/b. హియర్ a, b ఆర్ కో ప్రైమ్స్. అంటే ఏంటంటే దేర్ HCF ఈజ్ 1 అనమాట. ఓకేనా. ఇప్పుడు నేను ఏం తీసుకుంటానంటే a = √2 × b. సో స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే a² = 2b². a² = 2b². ఇక్కడ నాకేమైంది, ఇందాక నేను మీకు చెప్పాను 8 = 4 × 2 అనే కండిషన్ ఉంటే 4 కూడా 8ని డివైడ్ చేస్తుంది అండ్ 2 కూడా 8ని డివైడ్ చేస్తుంది అనేసి. సేమ్ అలాగే ఇక్కడ నాకు ఏంటంటే 2 అనేది a²ని డివైడ్ చేస్తుంది, b² కూడా a²ని డివైడ్ చేస్తుంది. సో 2 అనేది ప్రైమ్ నంబర్. ఒక ప్రైమ్ నంబరు a²ని డివైడ్ చేస్తే సో 2 డివైడ్స్ a². మనం ఇందాక చెప్పుకున్న థీరం 2 డివైడ్స్ a². దెన్ 2 డివైడ్స్ a ఈజ్ ఆల్సో 2 డివైడ్స్ a. 2 అనేది a²ని డివైడ్ చేస్తే 2 అనేది aని కూడా డివైడ్ చేస్తుంది. 2 అనేది aని డివైడ్ చేస్తుంది అంటే 2 అనేది therefore 2 is a factor of a. 2 is one factor of a. 2 అనేది aకి ఒక ఫ్యాక్టర్ అవుతుంది. అంటే ఇక్కడ మనం తీసుకున్నది ఏంటి, aకి 1, aకి bకి రెండింటికి 1 తప్పితే ఇంకో ఫ్యాక్టర్ లేదు. ఇక్కడ 2 అనేది ఒక ఫ్యాక్టర్. 2 అనేది aకి ఒక ఫ్యాక్టర్ మనకు వచ్చింది ఇక్కడ. ఓకేనా. ఇప్పుడు నేను ఏం తీసుకున్నానంటే 2 అనేది డివైడ్ చేస్తుంది కాబట్టి aని a = 2c అని తీసుకున్నాను. ఎందుకంటే 2 డివైడ్ చేస్తుంది aని. సో 2 × 1 కావచ్చు, 2 × 2 కావచ్చు, a = 2c అని తీసుకున్నాను. a = 2c అని తీసుకుని దీన్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాను అంటే అప్పుడు a², 2b² = a² కదా మనకున్న ఈక్వేషన్. 2b² ఈక్వేషన్ 2b² a². ఈ ఈక్వేషన్లో a = 2c వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాను. దట్ ఈస్ 2b² = 2c². దట్ ఈస్ 2b² = 4c² అనమాట. ఓకేనా. ఇప్పుడు నాకేమైంది 2b², 2 1 2 2 క్యాన్సిల్ చేశాను. క్యాన్సిల్ చేస్తే b² = 2c². ఇక్కడ 2 అనేది మళ్ళీ ఏమవుతుంది, b²ని డివైడ్ చేస్తుంది. ఎందుకు, ఇందాక మనం ఏదైతే యూజ్ చేసామో ఒక ప్రైమ్ నంబరు b²ని డివైడ్ చేస్తే అది bని కూడా డివైడ్ చేస్తుంది అనేది థీరం ఒకటి మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా. సేమ్ అదే థీరంతో. సో 2 అనేది b²ని డివైడ్ చేస్తుంది. 2 డివైడ్స్ b². Then 2 is divides b also. ఓకేనా. 2 డివైడ్స్ b ఆల్సో. ఇప్పుడు నాకు ఏమైంది, aకి 2, సో 2 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ b. therefore 2 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ b. ఇక్కడ నాకు ఏమొచ్చింది, 2 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ a అని వచ్చింది. ఈ ప్లేస్లో 2 డివైడ్స్ a అనగానే 2 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ a అన్నాను. ఇక్కడ మళ్ళీ 2 అనేది ఫ్యాక్టర్ ఆఫ్ b అవుతుంది. ఇక్కడ నేను తీసుకున్న స్టేట్మెంట్ ఏంటి, నేను తీసుకున్న స్టేట్మెంట్ మాత్రం హియర్ a, b ఆర్ కో ప్రైమ్స్. ఈ a, b రెండింటికి కూడా 1 తప్పితే ఇంకొక ఫ్యాక్టర్ లేదు అని తీసుకున్నాను. కానీ నాకు ఇక్కడ నేను చేస్తే నాకేమైంది, 2 అనేది కామన్ ఫ్యాక్టర్. ఏకి బీకి రెండింటికి కామన్గా ఇంకో ఫ్యాక్టర్ వచ్చింది. ఓకేనా. ఎందుకు ఇలా వచ్చింది, దిస్ అరైజ్ కాంట్రడిక్షన్ ఆఫ్ మనం తీసుకున్న స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి ఇది వచ్చిందనమాట. ఓకే. నేను ఫైనల్గా కంక్లూజన్ ఏం రాస్తానంటే దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ అరైజ్ బికాస్ ఆఫ్ incorrect statement. Okay, incorrect statement that √2 is rational. √2 is rational అనే incorrect statement వల్ల నాకు ఈ contradiction వచ్చింది. కాబట్టి this statement is wrong. So therefore √2 is irrational. ఇదంతా రాయాలి. నాకు బోర్డు చిన్నది అవ్వడం వల్ల నేను రాయలేకపోయాను. ఓకేనా. ఇలాగ √2 is irrational అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఇంకోసారి చెప్తాను. √2 irrational అని ప్రూవ్ చేయడానికి ఫస్ట్ √2 = a/b. హియర్ a, b ఆర్ కో ప్రైమ్స్. ఇది కంపల్సరీ కండిషన్. a, b కో ప్రైమ్స్ అనేది కంపల్సరీ కండిషన్. అంటే కో ప్రైమ్స్ అంటే ఏంటంటే దేర్ HCF ఈజ్ 1. నెక్స్ట్ a = √2b స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. a² = 2b². 2 డివైడ్స్ a². దెన్ 2 డివైడ్స్ a ఈజ్ ఆల్సో. సో 2 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ a అని వచ్చింది. ఇప్పుడు 2 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ a అంటే a = 2c అని తీసుకున్నాము. సమ్ 2b² = a² అనే స్టేట్మెంట్లో ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేశాను. 2b² = 2c². దట్ = 2b² = 4c². 2 1 2 2 క్యాన్సిల్ చేస్తే b² = 2c².
ఇక్కడ ఏమైంది సేమ్ మళ్ళీ ఇందాకటి స్టేట్మెంట్ ఇందాక మనం చేసుకున్న థీరం 2 divides b square then 2 divides b is also. So 2 divides b, b ని డివైడ్స్ చేస్తున్నట్టు 2 is a factor of b అన్నమాట. So 2 is a common factor of a and b. ఓకేనా, this is the wrong statement. This will arise the contradiction of a is root 2 is root 2 is rational number. So therefore root 2 is a irrational number. ఇలా ప్రూవ్ చేయాలి. సేమ్ ఇదే ప్లేస్లో రూట్ 2 ఉన్న రూట్ 2 ప్లేస్లో రూట్ 3 ఉందనుకోండి. సేమ్ ఈక్వల్ టు రూట్ 3 ప్లేస్లో ఇలాగా మీరు రూట్ 3 పెట్టుకుంటూ వెళ్తారు. 3b². సో ఇక్కడ 3 డివైడ్స్ ఓకేనా. 3c a ఈక్వల్ టు 3c ఓకేనా. 3b² ఈక్వల్ టు a² వచ్చిందా. ఇక్కడ 3b² ఈక్వల్ టు 3c² ఓకేనా. 3b² ఈక్వల్ టు 9 వస్తుంది. 9 1 9 3 మళ్ళీ 3c². సో b² ఈక్వల్ టు 3c² వచ్చింది. సో 3 డివైడ్స్ b². దెన్ 3 is also divides by b. So 3 is the common factor of a and b. Okay, this is wrong and wrong. This contradiction will arise the incorrect statement of the root 2 is rational. Same. ఇలాగే ఇప్పుడు రూట్ 3 ఇలా చేసామా, నెక్స్ట్ రూట్ 5 అయినా రూట్ 7 అయినా ఏదైనా సరే సేమ్ అంతా ఇలాగే చేయాలి. అలా కాకుండా రెండు ఇచ్చారనుకోండి, ఇంక కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి ఎలా చేయాలో చెప్తాను. టెక్స్ట్ బుక్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీవి. In case 5 minus root 3 ఇచ్చారనుకోండి, that equal to a by b. a, b are co-primes అని తీసుకుంటున్నాను. ఓకేనా. ఇప్పుడు నాకు ఏమైంది, నేను 5 మైనస్ a బై b ఈక్వల్ టు రూట్ 3. ఇప్పుడు నాకు ఏమైంది సింపుల్. ఇక్కడ మళ్ళీ నేను రూట్ 3 ఈజ్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేస్తాను. రూట్ 3 ఈజ్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేశాక అప్పుడు ఏమవుతుంది, రూట్ 3కి ఇది ఈక్వల్ ఉంది కదా 5 మైనస్ ab, దిస్ ఈజ్ ఆల్సో ఇర్రేషనల్ నంబర్ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ 3 రూట్ 2. 3 రూట్ 2 ఈక్వల్ టు a బై b అనేది తీసుకుంటాను. a, b ఆర్ కో-ప్రైమ్స్. ఇది కంపల్సరీ కండిషన్. రూట్ 2 ఈక్వల్ టు a బై, ఇక్కడ 3 మల్టిప్లికేషన్లో ఉంది, అటువైపు వెళ్తే డివిజన్ అయిపోతుంది. సో రూట్ 2 ఈక్వల్ టు 3. సో ఇది ఇప్పుడు రూట్ 2 అనేది మనకు ఆల్రెడీ ఇర్రేషనల్ అని తెలుసు కదా. ఇక్కడ నువ్వు రూట్ 2 ఈక్వల్ టు ఇర్రేషనల్ అని ప్రూవ్ చేసి, సో therefore 3 బై a బై 3b ఈజ్ ఆల్సో ఇర్రేషనల్ నెంబర్ అని రాస్తారనమాట. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం. 3 + 2 రూట్ 5. ఏ ప్రాబ్లమ్స్ అయినా ఇలాగే చేయాలన్నీ. ఇప్పుడు a బై b అని తీసుకుంటాను. 3 + 2 రూట్ 5 ఈక్వల్ టు a బై b. సో a, b ఆర్ కో-ప్రైమ్స్. నెక్స్ట్ 3 మైనస్ a బై b ఈక్వల్ టు 2 రూట్ 5. ఇక్కడ b ఎల్సిఎం అవుతుంది. 3b మైనస్ a ఈక్వల్ టు 2 రూట్ 5. ఇక్కడ 2ని ఇటువైపు తీసుకొచ్చేస్తే 3b మైనస్ a బై 2b ఈక్వల్ టు రూట్ 5. సో ఇది ఇక్కడ రూట్ 5 ఈక్వల్ టు ఇర్రేషనల్ అని ప్రూవ్ చేసి, రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్. సో ఈ రూట్ 5కి ఇది ఈక్వల్గా ఉంది కాబట్టి 3b మైనస్ a బై 2b ఈజ్ ఆల్సో ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం. ఇంకా ఏమైనా 1/√2 తీసుకున్నా, 1/√2 ఈక్వల్ టు a బై b, రూట్ 2 ఈక్వల్ టు సేమ్ అన్నీ అలాగే తీసుకోవాలి. నెక్స్ట్ 7 రూట్ 5. నెక్స్ట్ ఏంటంటే 6 + రూట్ 2. ఇవన్నీ కూడా ఇలాగే తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే రూట్ 3 + రూట్ 5. ఇది ఒకసారి చూడండి, ఇది ఎలా తీసుకోవాలి. ఈ ప్రాబ్లం ఒకటి కొంచెం డిఫరెంట్గా తీసుకోవాలి. రూట్ 3 + రూట్ 5 ఈక్వల్ టు a బై b తీసుకున్నాను నేను. a, b ఆర్ కో-ప్రైమ్స్ తీసుకున్న తర్వాత ఏదో ఒకటి ఉంచుకుంటాను ఇక్కడ, ఇంకోటి అవతలికి పంపించేస్తాను. ఓకేనా. నేను రూట్ 3 మైనస్ a బై b ఈజ్ ఈక్వల్ టు రూట్ 5 తీసుకున్నాను. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, SBS స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే రూట్ 3 మైనస్ a బై b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 5. రూట్ 5 హోల్ స్క్వేర్ ఈజ్ 5 అనమాట. ఇక్కడ a మైనస్ b రూట్ 3 ప్లస్ ఓకే మైనస్ సారీ a మైనస్ రూట్ 3 తీసుకుంటాను. మైనస్ 5కి మైనస్ రాకుండా ఉంటుంది. a మైనస్ రూట్ 3
దీన్ని ఈ రూట్ త్రీని అటువైపు పంపించేస్తున్నాను. a by b minus root 3 is equal to root 5. ఈ రూట్ త్రీని అటువైపు తీసుకెళ్ళాను. సో a by b minus root 3 ఈక్వల్ టు రూట్ 5 అన్నమాట. ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ SBS స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే a by b minus root 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 5. రూట్ 5 కాదు 5 అనమాట. ఇక్కడ a minus b హోల్ స్క్వేర్ చేస్తే a స్క్వేర్ బై b స్క్వేర్ మైనస్ 2ab మైనస్ ప్లస్ b స్క్వేర్ ఉంటుంది కదా, b స్క్వేర్ ప్లస్లో 3 నెక్స్ట్ 2ab మైనస్ 2ab 2 ఇంటూ ఏ అంటే a బై b ఇంటూ b అంటే రూట్ 3 ఈక్వల్ టు 5 అన్నమాట. ఓకేనా, దీన్ని ఇటువైపు పంపించేసి ఈ టర్మ్ ఇటువైపు తీసుకొచ్చేస్తాం. అప్పుడు a స్క్వేర్ బై b స్క్వేర్ ఇక్కడ ప్లస్ 3 ఇటువైపు వస్తే -5. సో -5 ప్లస్ 3 వచ్చి -2 ఇస్ ఈక్వల్ టు 2 రూట్ 3 a బై b. ఓకేనా, ఈ వాల్యూ వచ్చింది. అంటే నేను ఏం రాసుకుంటానంటే 2a బై b ఇంటూ రూట్ 3 2a బై b ఇంటూ రూట్ 3 అనమాట. ఓకేనా, ఇక్కడ నేను b స్క్వేర్ ఎల్సిఎం తీసుకుంటే నాకు a స్క్వేర్ మైనస్ 2b స్క్వేర్ ఇంటూ b బై 2a ఈక్వల్ టు రూట్ 3. ఒక స్క్వేర్కి క్యాన్సిల్, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయాయా. నెక్స్ట్ మనకి ఏమవుతుంది a స్క్వేర్ మైనస్ 2b స్క్వేర్ బై 2ab ఈక్వల్ టు రూట్ 3. ఇప్పుడు నేను రూట్ 3 ఈజ్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేస్తాను. రూట్ 3 ఈజ్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేశాను కాబట్టి ఇంకా నెక్స్ట్ a స్క్వేర్ మైనస్ 2b స్క్వేర్ బై 2ab ఈజ్ ఆల్సో ఇర్రేషనల్ అనమాట. ఈ ప్రాబ్లం ఒకటి, ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే రెండు రూట్స్ ఉంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది కొంచెం ఇలా చేయాలి. రూట్ 3 ప్లస్ రూట్ 5 ఈక్వల్ టు a బై b అంటే ఏదో ఒకదాన్ని ఇక్కడే ఉంచేసి ఒకటి అటువైపు పట్టుకెళ్ళిపోండి. సో a బై b దేనైనా పర్లేదు, రూట్ 5 అయినా రూట్ 3 అయినా పర్లేదు. సో a బై b మైనస్ రూట్ 3 ఈక్వల్ టు 5. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే a స్క్వేర్ బై b స్క్వేర్ ప్లస్ అదే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab టర్మ్ అటువైపు తీసుకెళ్ళిపోయి 5 ఇటువైపు తీసుకొచ్చేస్తే -2 వస్తుంది. ఇక్కడ బై 1 అనుకొని ఎల్సిఎం చేస్తే b స్క్వేర్ ఎల్సిఎం a స్క్వేర్ మైనస్ 2b స్క్వేర్ వస్తుంది. ఇది ఇటువైపు వస్తే రివర్స్ అవుతుంది ఫ్రాక్షన్. సో b బై 2a దట్ ఈక్వల్ టు రూట్ 3 అనమాట. ఓకే, b దీనికి క్యాన్సిల్ అయిపోతుంది. a స్క్వేర్ మైనస్ 2b స్క్వేర్ బై 2ab ఈక్వల్ టు రూట్ 3. ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఇలాగే ప్రూవ్ చేయాలి. చాలా సింపుల్. రూట్ 2 రూట్ 3 రూట్ 5 ఏది ఇచ్చినా ఇలాగే సేమ్ అంతా ఇలాగే ప్రూవ్ చేయాలి. ఓకేనా, ఇంకా మీకు ఇప్పుడు డౌట్స్ మొత్తం అన్నీ క్లియర్ అయ్యాను అనుకుంటాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి, మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.